మనకి శాప్లో కూడా. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ ఏదైతే స్పోర్ట్స్ కోటాలో అనే సర్టిఫికేట్ కూడా ఆ వెరిఫికేషన్ ఏదైతే ఫెడరేషన్స్ ఉన్నాయో మళ్ళీ జెన్యూనిటీకి ఆ ఫెడరేషన్కి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే లిస్ట్ అన్నది డిపార్ట్మెంట్కి వస్తుంది. అప్పుడు మాత్రమే హారిజెంటల్ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని పెట్టడం జరిగింది. ఇక్కడ మాట్లాడితే హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి వచ్చి. హారిజాంటల్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అసలు? మీరు సెక్రటేరియట్ ఉద్యోగాలు చేశారు కదా, తీశారు కదా లాస్ట్ గవర్నమెంట్లో, అప్పుడు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని చేశారు. నాకు తెలిసి జీవో నెంబర్ 77 ఐ థింక్ సో, జీవో నెంబర్ 77 ఐ థింక్ 2022లోనే వచ్చినట్టుంది జీవో నెంబర్ 77. ఇదిగో ఆ జీవో నెంబర్ 77 హారిజాంటల్ రిజర్వేషన్. అది హారిజాంటల్ రిజర్వేషన్లోనే ఇప్పుడు కూడా డిఎస్సి ప్రక్రియ కూడా మొత్తం కొనసాగింది. అందులో ఎక్కడా కూడా ప్రాబ్లం రాలేదు. సో ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఏదైతే కొంతమంది 2-3 తీసుకుని వచ్చి ఇలా ఇచ్చేశారు అలా ఇచ్చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇందులోని కూడా మేము అబ్జర్వ్ చేసుకుంటే అంటే ప్రతిదానికి ఒకటేంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డ కాల్చి మొహాన్ని పెడితే వాళ్ళే తుడుచుకుంటారు, ఏదో అంటారు కదా, గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు తుడుచుకుంటారని కాన్సెప్ట్. కానీ మేము తుడుచుకునే పొజిషన్లో లేవు. ఎవడు గుడ్డ కాల్చాడు, ఎందుకు కాల్చాడు, కాల్చిన తన దానికి మోటో ఏంటి, దాన్ని తిప్పికొట్టే ప్రొసీజర్లో మేము ఉన్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇంతకు ముందు వ్యవహారాలు కాదు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే దాని గురించి మేము కూర్చోడానికి. అట్ ద సేమ్ టైం ప్రజలకి కూడా మేము చెప్పాలి, ఏమి జరుగుతుంది అన్నది ప్రజలకి వివరణగా చెప్పాలి. కాబట్టి చెప్పే పరిస్థితి కూడా మా అందరికీ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరో అన్నారు మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని. ఎవడో ఫోన్ చేసి నేను శాప ద్వారా చేంజ్ చేస్తాను డబ్బులు కావాలని అడిగితే ఆ రికార్డు ఏదో పట్టుకుని వేలాడుతున్నారు. దాని తర్వాత కేసు ఫైల్ అయింది. అంతేగాని శాపలో పలానా వాడికి ఇస్తానని చెప్పి కూడా అనలేదు. అయినా కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నోట్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. మనకి ఇన్వెస్టిగేషన్ కూడా రెడీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక కేసు ఏదో చెప్పారు, అంటే ఎలిజిబిలిటీ కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అని. కోర్టు కేసు ఉందా లేదా, ఈవెన్ పాస్పోర్ట్ ఆఫీస్కి కూడా మనం వెరిఫికేషన్కి వెళ్తే నీ మీద కేసు ఉందా, కోర్టులో కేసు ఉందా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు బేస్ చేసుకొని అక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు. అంతే తప్పించి పాస్పోర్ట్ ఆఫీసర్ వెళ్ళి దాని మీద కేసు ఉందా, ఆవిడ మీద కేసు ఉందా, లేకపోతే అతని మీద కేసు ఉందా అని మాత్రం మాట్లాడరు. ఆ రోజు అక్కడ విజయనగరం ఎస్పీ చాలా క్లియర్గా ఈవిడ మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని సర్టిఫై చేసిన తర్వాతనే ఆ పోస్టింగ్ కూడా వెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు అడిగిన ప్రతి దానికి కూడా మా దగ్గర ఎక్కడ మీకు ఇందాకే చెప్పాను అకాడమిక్ క్వాలిఫికేషన్ గురించి. 15 మంది టీం వెరిఫై చేయాలి, సర్టిఫై చేయాలి. ఈరోజు మీకు పబ్లిక్ డొమైన్లో కీ దగ్గర నుంచి మెరిట్ లిస్ట్ వరకు ప్రతిదీ కూడా సెలక్షన్ లిస్ట్ వరకు పెట్టుకొని హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం విత్ ట్రాన్స్పరెన్సీ మేము చేసాము. ఇంకొకటి నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఏదో సంథింగ్ కోర్ట్ ఆర్డర్, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ కూడా కొన్ని చేయాల్సి వచ్చింది, చేసాము. వీటన్నిటికీ మించి నేను కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి అంటే వీళ్ళు టీచర్ని దాన్ని ఏమంటారు, మన మందు షాప్ ముందు, అది లిక్కర్ షాప్స్ ముందు కర్రలు పెట్టుకుని ఉంచని లైన్లు కూడా, అంటే లిక్కర్ కొనుక్కునే వాళ్ళని కూడా లైన్లో ఎలా పెట్టాలి అన్నది టీచర్లను పెట్టి లైన్లో పెట్టించిన ఘనత కలిగిన వ్యక్తులు ఆ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. నిన్న ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు యాక్చువల్గా ఒక జీవో ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ పెన్షన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని స్పోర్ట్స్ని ఆథరైజ్డ్గా తీసుకోవచ్చు అని చెప్పి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్. ఇందులోని మీకు విషయం తెలియదు ఏంటంటే ఏషియన్ గేమ్స్లో కూడా వీటిని పెట్టారు తెలుసా మీకు. అందులో ఇండియా వాడికి ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది తెలుసా అది మీకు బ్రిడ్జ్ స్పోర్ట్స్లో ఏషియన్ గేమ్స్లో. మీకు ఇంకో విషయం, ఏ స్పోర్ట్స్ అయినా ఎప్పుడైనా ఎందులోనైనా ఎలా చేయొచ్చు. కొన్ని సందర్భం ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్లో కూడా క్రికెట్ని ఎలా యాడ్ చేయాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నారు. అంటే ఈరోజు ఎందుకు పెట్టారు, ఎందుకు చేయాలి, చాలామంది ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసిన దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన అథారిటేటివ్ లిస్ట్లో అది ఉంది. వీటితో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని, ఈ బ్రిడ్జ్ స్పోర్ట్స్తో పాటు చాలా గేమ్స్ ఉన్నాయి అందులోని. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ప్యాకార్డ్ ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇస్తారా, ప్యాకార్డ్ ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇచ్చామా లేదా అన్న తర్వాత క్వశ్చన్, టీచర్ ఉద్యోగం వచ్చినోడిని తీసుకెళ్ళి బ్రాందీ షాపుల ముందు నిలబెట్టావే, దాని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు వీళ్ళు? దాని గురించి సమాధానం చెప్పాలి కదా. ఇంకా టీచరే అవ్వలేదు,
వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. టీచర్ అయ్యి ఒక ప్రొఫెషనల్ ఉద్యోగంలో ఉండి దాని గౌరవప్రదమైన ప్రొఫెషన్లో ఉండి ఈరోజు వెళ్ళి బ్రాందీ షాపుల ముందు కూర్చోబెట్టి వాళ్ళ రాజకీయాల కింద ఉపయోగించుకునే పరిస్థితులు కనిపించలేదా? ఈరోజు చాలా క్లియర్గా మేము చెప్తున్నాం. బ్రిడ్జ్ స్పోర్ట్స్ని 2018, 2022 ఏషియన్ గేమ్స్లో కూడా పెట్టారు. అందులోనే ఇండియన్ టీము బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా చూస్తున్నారు. సో నేనేమంటానంటే, ఇలా చూసుకుంటే మీరు అడిగిన ప్రతిదానికి మా దగ్గర సమాధానం ఉంది. కానీ ఈరోజు కేవలం ఒక రకమైన దురుద్దేశం. ఎలాంటి దురుద్దేశము? 5 సంవత్సరాలు మేమేమీ చేయలేకపోయాము, లాస్ట్ 60 రోజుల ముందు 6000 పోస్టులు తీస్తామని ఎందుకు పనికిరాని ఒక నోటిఫికేషన్ ఇచ్చి, కరెక్ట్గా ఎలక్షన్కి 60 రోజుల ముందండి నోటిఫికేషన్ ఇచ్చిందాన్ని, 6100 పోస్టులకి దేనికో ఇచ్చారు. ఇచ్చి మేమే చేసామని చెప్పి ఆ రోజు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుందామని చూశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆ రోజు వీళ్ళకి ఇవన్నీ కనిపించలేదు, చెప్పాలని ఆలోచన రాలే. సో నేనేమంటానంటే, అది ఎందుకు పనికిరాని నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ గురించి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈజీగా పోతుంది. కానీ దాన్ని అప్పుడు క్యాన్సిల్ చేసి గౌరవ్ లోకేష్ గారు ఏది కూడా తక్కువకి ఇవ్వలేదే, మళ్ళీ 16,000 పోస్టులు ఆ రోజు క్రియేట్ చేయడానికని చూసి ఈరోజు మా సూపర్ 6లో వన్ ఆఫ్ ద ప్రామిస్ అది. ఈరోజు చాలామంది డిఎస్సి యువత అభ్యర్థులందరూ చాలామంది గౌరవ్ లోకేష్ గారిని వచ్చి అడిగిన పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే నేపథ్యంలో మేము చేసిన పొజిషన్స్ అవి. సో కంపల్సరీగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఒక చిన్నది కూడా మీకు తెలుసో లేదో, మీ తాలూకా వాళ్ళు ఎవరైనా అడిగారో లేదో చెప్పండి. ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఒక కానిస్టేబుల్ పోస్ట్ ఇప్పించండి అని కానీ, ఒక టీచర్ పోస్ట్ ఇప్పించండి అని కానీ ఎవరు కూడా రికమెండ్ చేయలేదు. చేసిన అవమాన సంగతి తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ అంత ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసాం. దానికి ఈరోజు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగ మాట్లాడేసి చేసేద్దామంటే ఈరోజు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మేము చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసాము. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ, డిఎస్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇంకెవరికీ లేదు. ఇంకో విషయం చెప్పాలి, చిన్న ఎగ్జాంపుల్, గ్రూప్ 1 పెట్టారండి వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో. గ్రూప్ 1 ఒకటి చేశారు, అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పొజిషన్లో పాపం అభ్యర్థులు అనాలో సెలెక్టెడ్ లిస్ట్ ఉన్నారో ఏమనాలో అర్థం కావట్లేదు. ఆఖరికి వాళ్ళ మీద ఏ ఆరోపణలు అండి? డ్రైవర్ల చేత, కండక్టర్ల చేత కూడా దిద్దించారన్నది ఆరోపణలు, ఆటో డ్రైవర్ల చేత కూడా. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు డిఎస్పీల కింద ట్రైనింగ్ అయ్యారు, ఆర్డీఓలు అయ్యారు మొన్నటి వరకు, వాళ్ళందరూ ఈరోజు అగమ్య గోచరం. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కరిని చూపించండి అలాగా సెలెక్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నామండి అనుకున్న వాళ్ళని. సో నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకి జవాబుదారీతనం, మేము ప్రజలకి జవాబు చెప్పాలి. ఈరోజు మేము అనుకున్నట్టుగా మేము చేయటానికి, ప్రజలకి మంచి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ నోటుకు వచ్చినట్టు రాస్తాము, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, ఎలా పడితే అలా మాట్లాడతామన్నా మేము ఒకటి సమాధానము చెప్తాం. దానికి తగినట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము సమాధానము చెప్తాం. అదేవిధంగా అంతకు మించి జనాలను ఇబ్బంది పెట్టే దృష్టిలో కానీ ఈరోజు ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి చిన్న రప్చర్ అయింది కదా, యాజ్టీస్గా ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే 16,000 కుటుంబాలు రోడ్డుకి ఎక్కేస్తాయి అని వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 1 సంవత్సరం అయిపోతుంది వాళ్ళకి ఉద్యోగ సర్వీస్, 1 సంవత్సరం అయిపోతుంది ఈరోజు. కాబట్టి నేను కూడా మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి లాంటి దాంట్లో ఎటువంటి అవకతవకలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఏ పరిస్థితుల్లో సెలక్షన్ జరుగుతుందో కూడా నాకు తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా కొంచెం తెలివితో ప్రవర్తిస్తే కొంచెం వాళ్ళకి కూడా నాకు అర్థం కాదండి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ లీడర్, ఆయన కూడా బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి ఏమీ తెలియక అలా మాట్లాడితే నేనేమంటానంటే, ఉత్తరాంధ్రలోని ఎంతో కొంత అందరికీ తెలిసిన నాయకుడు ఆయన, విద్యాశాఖ మంత్రి చేశారు. అటువంటి వ్యక్తి తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చెప్పడం మానేసి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడుంటే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళమే. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అంత సీనియర్ లీడర్లు కూడా ఎందుకు ఇలాంటి ట్రాపుల్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఎవరికి ఇవ్వలేదండి, అది ఓన్లీ కోట. మేము ఎవరికి ఇవ్వలే. ఆ బ్రిడ్జ్ కోటాలో
కానీ వీళ్ళు మాత్రం తిన్నగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి బెత్తాలు పట్టుకుని నుంచోబెట్టారు బ్రాంతి షాపుల ముందు. అమ్మ మేము ఒకటి ఏంటంటే, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసెస్ ఉంటాయి. ముందు మేము ఎందుకు ఫైల్ అవ్వ, అన్నీ ఫైల్ అవుతాయి. ఎందుకు కంగారు? మీరు చాలా కంగారుగా ఉన్నట్టున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయించడానికి.